హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటా ఇది అనుకుంటున్నారా? హెయిర్ ఆయిల్ అండి. చక్కగా ఒత్తుగా తల పెరగడానికి, రీగ్రోత్ రావడం కోసం, డాండ్రఫ్ లేకుండా ఇలా చక్కటి ఒత్తైన తల కోసం న్యాచురల్గా మనకి ప్రకృతి నుంచి లభించే ఈ ఆకులతోనే ఈరోజు న్యాచురల్గా హెయిర్ ఆయిల్ని, హెన్నాని, ఇంకా కెరోటిన్ ట్రీట్మెంట్ని మొత్తం అన్నీ కలిపి ఒకే వీడియోలో చేసి మీకు చూపిస్తున్నానండి. ఈ ఆయిల్ చక్కగా మంచి పేలుబందులా పనిచేస్తుందండి. రాయంగానే పేలన్నీ చకచకా పరిగెట్టేస్తుంటాయి. ఇంకా ఇవన్నీ మనకి దొరికేవండి. మన చుట్టుపక్కల ఎతికితే ఈజీగా ఒక్క రోజులో కూడా దొరికేస్తాయి. అలాంటి అన్నీ దొరికే వాటితోనే న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే మీరు ఎలా తయారు చేసుకోవచ్చు. హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందండి. నేను 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఒక పని చేస్తేనే మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇంత లేట్ చేశానండి. తల ఇలాగా కచ్చికిచ్చిగా రఫ్గా ఉంటుంది కదండి, వాళ్ళకి ఇంట్లోనే సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ రావడం కోసం న్యాచురల్ కెరోటిన్ ట్రీట్మెంట్ని కూడా, ఒక హెల్దీ డ్రింక్ని కూడా చూపించబోతానండి. అన్నీ పైన రాసేస్తేనే కాదండి, పొట్టులోకి వెళ్తేనే హెల్దీ కూడా. అది ఎలాగో కూడా న్యాచురల్గా చూసేద్దాం. ముందైతే కెరోటిన్ ట్రీట్మెంట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దామండి. దానికోసమని నేను ఈరోజు ఒక 2 స్పూన్స్ వరకు ఫ్లాక్ సీడ్స్ని, అవిసె గింజలు అంటారు కదండి, దాన్ని ఒక 2 స్పూన్స్, మన ఇంట్లో ఉండే మెంతులు, రైస్ని యూజ్ చేసి చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక్కసారి కడుక్కొని వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. హెయిర్ రఫ్గా ఉన్నవారికి, ఏదైనా కర్లీ హెయిర్ ఎక్కువగా ఉన్నవారు, ఏదైనా పార్టీకి వెళ్దాం అనుకున్నప్పుడు సాఫ్ట్గా ఏదైనా మంచి జడ వేసుకోవాలనుకుంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఒక 1 వీక్లో 2 to 3 టైమ్స్ చేసుకున్నారంటే నెల రోజుల్లోనే మీకు మార్పు అనేది గమనిస్తారు. అప్పటికప్పుడు చేసుకున్నా కూడా ఆ రోజు కూడా బాగానే ఉంటుంది. కానీ ఒకేసారి చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం. ఇవన్నీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ని వేసుకొని ఇలా రోల్ బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి ఒక 1/2 కప్పు అలోవెరా గుజ్జుని తీసి వేసుకోవాలండి. న్యాచురల్ గుజ్జుని తీసి వేసుకోండి. చూసారు కదా, ఇంత న్యాచురల్ గుజ్జుని తీసుకొని దీంట్లో వేసేసుకొని దీన్ని ఇలాగ విస్కర్తో కానీ ఫోక్తో కానీ ఇలా మిక్స్ చేస్తే చక్కగా జ్యూసీగా అయిపోతుందండి. దీన్నే ఈ మిక్చర్లో కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో జ్యూసెస్ అన్నీ ఇది కూడా అబ్జర్వ్ చేసుకొని చక్కగా స్మూత్ అండ్ షైనీ హెయిర్ అనేది వస్తుందండి. చాలామందికి చాలా డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇది క్లియర్ చేస్తుందండి ఆలోవెరా వేయడం వల్ల. ఇదిలాగా ఒకసారి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారే కాదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుందండి. చల్లారింది మీకు చూపిస్తాను కూడా, చూసేయండి. ఇలా జెల్లా ఫామ్ అయిన దాన్ని మీరు ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 1 వీక్ to 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్టోర్ చేశానండి. మళ్ళీ మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఒక గంట ముందు బయట పెట్టుకుని అప్లై చేసుకోండి. ఈసారి దీన్ని వీక్లీ ట్వైస్ తలకి అలా అప్లై చేసుకొని అలా 1 అవర్ పాటు వదిలేసి హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. అప్పుడు ఇలాంటి రఫ్ హెయిర్ కూడా స్మూత్ అండ్ సిల్కీగా ఇలా రెడీ అవుతుందండి. ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేసి చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియచేయండి. మరి రోజు న్యాచురల్ హెయిర్ గ్రోత్ కోసమని మీ అందరికీ చక్కటి ఆయిల్ని కూడా చూపించబోతున్నానండి. కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి ఆలివ్స్ కలర్లో వచ్చాయి. ఏంటా ఈ ఆకులు అనుకుంటున్నారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. రేగాకులండి. మనము రేగిపళ్ళు తింటాం కదా, దాని తాలూకా ఆకులు. ఈ రేగాకుల్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరికైనా దగ్గు కఫం ఎక్కువ ఉన్నవారైతే రోజు 4 ఆకులు తింటే ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది. తలకి ఏంటా ఉపయోగం అనుకుంటున్నారా? తలకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కువ డాండ్రఫ్ వచ్చి ఫ్రీక్వెంట్గా తగ్గకుండా ఉండి చాలా మందులు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే నేను చెప్పినట్టుగా ఈ ఆయిల్ని యూజ్ చేశారంటే డాండ్రఫ్ మొత్తం పోతుందండి. ఆకులన్నీ తీసేసుకొని జాగ్రత్తగా, ముళ్ళవి ఉంటాయండి ఈ చెట్టుకి, జాగ్రత్తగా తీసుకోండి. 1 కప్పు వరకు ఈ ఆకులను తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి నేను గోరింటాకుని కూడా తీసుకున్నానండి. గోరింటాకు మన న్యాచురల్గా ఎక్కడైనా దొరుకుతుంది కదా,
స్టోర్‌లో పౌడర్ కన్నా న్యాచురల్ గోరింటాకుని, చక్కగా లేత మందార ఆకుల్ని, కొంచెం చిన్న ఆకుల్నే తీసుకోండి. మరీ ముదర ఆకులు కాకుండా ఇలా లేత ఆకుల్ని నీట్‌గా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా ఈ లేత ఆకుల్ని మందార పువ్వు న్యాచురల్‌గానే మనకి హెయిర్ రీగ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది కదండీ! ఆయిల్‌లో కలిపి రాసుకున్నామంటే చాలా సింపుల్‌గా ఉంటుందని ఇలాగా ఆయిల్‌లో వేస్తున్నాను. ఇదే డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా! ఆయిల్ అయితే ఆ ప్రాబ్లమ్ ఉండదు. నేను ఇలాగా 3 బౌల్స్‌తోని తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీ. ఇవన్నీ ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని, ఈసారి దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కాడది ఉంటే దానికి ముళ్ళయ్యి ఉంటాయి. మాక్సిమం మందార చెట్టుకి తప్ప అన్ని చెట్లకి ముల్లాకులే నేను తీసుకొచ్చాను. కాయలు, పువ్వులే కాదండి, ఆకుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటూ ఈ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. చూసారు కదా! చక్కగా ఇవన్నీ బాగా కడుక్కొని, ఈసారి దీన్ని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా అంటే మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే పారాషూట్లు, వాటికాలు తెచ్చి వేయకండి. అలాంటివి వేస్తే దాంట్లో ఆల్రెడీ కెమికల్ ఉంటుంది కాబట్టి మీకు అవి పనిచేయదు. న్యాచురల్‌గా ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని మాత్రమే వాడండి. చూసారు కదా! ఇలా వేసి స్టవ్‌ని ఈసారి హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఆల్రెడీ మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ పేస్ట్‌ని దీంట్లో వేసేయండి. వేసేసి చక్కగా బాగా మరగనివ్వాలండి. దీంట్లోని వాటర్ వేసి మాత్రం చేయకండి. వాటర్ వేస్తే ఆయిల్‌లో వేస్తాం కాబట్టి తూలే ఛాన్సెస్ ఉంటాయి. అదే కొంచెం ఆల్రెడీ ఆయిల్ కడుగుతాం కాబట్టి ఆ కొంచెము వాటర్‌తోనే సరిపోతుంది. ఈసారి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా చక్కగా బాగా మరగనివ్వాలి. నేను 1 ఇయర్ నుంచి ఇదే ఆయిల్‌ని యూజ్ చేస్తున్నానండి. మా బాబుతో పాటు వెళ్ళినప్పుడు నేను 2, 3 టైమ్స్ దేవుడికి హెయిర్ అనేది ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు ఏ సైజులో అయితే ఇదివరకు నేను ఇచ్చానో, ఈ 1 ఇయర్‌గా 3 టైమ్స్ అనేది పెరిగిందండి నాకు. చూసారు కదా! చక్కగా ఆయిల్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రోల్ బాయిల్ అవుతుందండి ఆయిల్ కూడాని. అలా అయ్యాక ఒక 10 మినిట్స్ స్టవ్ పైన ఉంచుకొని, స్టవ్‌ని స్విచ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్‌ని వీక్‌కి 2-3 టైమ్స్ ఈవినింగ్ పూట పెట్టేసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా మసాజ్ చేసుకోవాలండి. ఆయిల్ రాసుకోవడం అంటే చక్కగా ఇలా తలపైన వేసుకొని అలా వదిలేయడం కాదు. 10 మినిట్స్ మసాజ్ చేసుకున్నారంటే చక్కటి నిద్రొస్తుంది. హెల్తీ కూడా అండి. దానివల్ల హెయిర్ రీగ్రోత్‌కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఆయిల్ ఈజీగా ఎలా రాసుకోవచ్చో అన్ని కుదుర్లకి పట్టేలా కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోని స్ట్రైనర్‌ని పెట్టుకొని ఈ ఆయిల్‌ని మొత్తం వడకట్టేసుకోవాలి. మీరెవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని పెట్టినప్పుడు మీరు వెంటనే చూడొచ్చు. చూసారు కదా! నాకు ఆయిల్ కలర్ అయితే చాలా నచ్చిందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ. ఇలా ఒక గాజు బాటిల్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. చూసారు కదా! ఈ ఆయిల్‌ని వీక్లీ ట్వైస్ కానీ, 3 టైమ్స్ కానీ అప్లై చేసుకొని కుంకుడుకాయతోని రుద్దుకున్నారంటే, కుంకుడుకాయ అవకాశం లేనివారు షాంపూని కూడా యూజ్ చేయండి. బట్ కుంకుడుకాయతో రుద్దుకున్న వారైతే ఫాస్ట్‌గా రీగ్రోత్ అనేది ఉంటుంది. చూసారు కదా! ఆయిల్‌ని ఒకసారి అప్లై చేసే ముందు మీకు అవకాశం ఉంటే లైట్ గోరువెచ్చగా చేసుకొని వాడండి. ఇలాంటి ఏదైనా పిల్లర్‌తోని ఆయిల్ హెయిర్ అంతా అలా పెట్టుకొని అప్లై చేసుకున్నారనుకోండి, ఫాస్ట్‌గా అన్ని కుదుర్లకి పడుతుందండి. అయ్యో! మీ ఇంట్లో పిల్లలున్నారు, మీకు దొరికింది మాకు దొరకలేదు అనుకోకండి. మెడికల్ షాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. తెచ్చుకోండి. మీరు మంచి కాస్ట్లీ ఆయిల్స్ కొన్నారనుకోండి, ఆటిల్లో కూడా దీంతోనే వాడమని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారండి. సో, తప్పకుండా ఇలా వాడి చూడండి. ఫాస్ట్‌గా అన్ని కుదుర్లకి పడుతుంది. న్యాచురల్‌గా హెయిర్ అనేది పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా హెయిర్ లాస్ గురించే ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారండి కరోనా తర్వాత. అలా హెయిర్ లాస్ అవ్వకుండా రీగ్రోత్ బావుండాలంటే పైనుంచి ఆయిలే రాయడం కాదు. చక్కగా ఇన్‌సైడ్ కూడా హెల్తీగా ఉండాలి. విటమిన్స్ అన్నీ బాగా వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే రీగ్రోత్ అనేది సాధ్యమవుతుంది. అదెలా చేయాలో కూడా చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు క్యారెట్, ఒక కప్పు వరకు బీట్రూట్ తీసుకొని బాగా ఉడికించుకొని అదే వాటర్‌తో పాటుగా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత సేమ్ కప్పుతోనే పీల్ చేసిన యాపిల్ ముక్కల్ని, కొంచెం నిమ్మకాయని,
ఇంకా తేనెని వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. చాలామంది మా పిల్లలు ఇలాంటివి తాగరు అంటారు. కాకపోతే ఇది స్వీట్ లాగా, జ్యూస్ లాగానే ఉంటుందండి. ఇలా అలవాటు చేయండి. హీమోగ్లోబిన్ పెరుగుతది. తల ఒత్తుగా పెరుగుతది. కళ్ళకి ఐసైట్ అనేదే రాదండి. ఇది తెలియకే నాకనేది సైట్ అనేది వచ్చేసింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నార్మల్‌గా ఇలాంటివి నేను కూడా అస్సలు తాగలేను. కానీ నాకు కూడా చాలా నచ్చింది. ఇలా రెడీ అయిన దాన్ని ఒక స్ట్రెయినర్‌ని పెట్టుకొని బాగా వడకట్టేసుకోండి. ఈ వడకట్టుకున్న తర్వాత పైన వస్తుంది కదండీ! కొంచెం థిక్‌గా ఉన్నది. దాన్ని ఫేస్‌కి అప్లై చేసుకున్నారంటే మంచి ప్యాక్‌లా ఉంటుంది. న్యాచురల్ గ్లో కూడా వస్తుందండి ఫేస్‌లోని. అలా కూడా ట్రై చేయొచ్చు. అది కూడా వేస్ట్ చేయక్కర్లేదు. చూసారు కదా! ఇలా చక్కగా ప్యూరీని వీక్లీ 2 టైమ్స్ ఇది కానీ తీసుకున్నారంటే మీ బాడీలో వచ్చే మార్పుని మీరే నాకు చెప్తారు. దయచేసి డైరెక్ట్‌గా తీసుకోవద్దండి. ఉడికించి మాత్రమే మిక్సీ చేసుకోండి. చాలామంది ఈజీగా ఉంటుందని డైరెక్ట్‌గా మిక్సీ చేసుకుంటారు. అలా చేసుకోవద్దండి. మనం తినేవన్నీ కెమికల్స్, పెస్టిసైడ్స్‌తో పెంచిన కాయగూరలే. సో, ఉడికించి మాత్రమే చేసుకోండి. ఇలాగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈసారి న్యాచురల్ హెన్నా అంటే కెమికల్ ఫ్రీగా నేను ఇంట్లోనే రెడీ చేశానండి. నార్మల్‌గా బ్లాక్ హెన్నా అయితే కొంచెం డై అనేది కలర్ కలుస్తుంది. నార్మల్ హెన్నాలో అయితే కొంచెం కెమికల్స్ కలుస్తాయి. సో, అవేమీ లేకుండా న్యాచురల్‌గానే అండి. మరి ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఎర్రగా తల ఉంటుంది ఎలాగా అని అడుగుతారు. కంటిన్యూస్‌గా యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను చెప్పిన ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యారంటే రీగ్రోత్‌లోని నార్మల్ హెయిర్ కూడా వచ్చేస్తుందండి మీకు. సో, అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కగా ఇలాగే యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఈ నేచురల్ హెన్నా కోసం నేను ఈరోజు మందారాకుని, గుంతకలవరాకుని, రేగాకుల్ని, సేమ్ టైం మన మెహందీ ఆకు అదే అండి గోరింటాకుని కొంచెం కాఫీ పొడిని కూడా తీసుకుని చేసుకున్నానండి. చాలామంది కాఫీ పొడి వద్దనుకుంటే టీ పొడి వేసుకోండి. టీ ఆకుల్ని బాగా మరిగించుకొని ఆ జ్యూస్‌తోని దీని హెన్నాని రెడీ చేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఇవన్నీ చక్కగా బాగా కడుక్కొని న్యాచురల్‌గా ఉన్న మందార పువ్వుని తీసుకోండి. అంటే హైబ్రిడ్ పువ్వులు కాకుండా దేశవాళీ పువ్వులు ఉంటాయి కదండీ! అవి ఇలా వాడిన తర్వాత నేను తీసుకున్నానండి. ఆ పువ్వుల్ని కూడా వేసుకొని అన్నీ బాగా కడుక్కొని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పేస్ట్ లాగా తీసుకోండి. ఈ పేస్ట్‌ని మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలంటే సంవత్సరాలు కాదండి. నెల, 2 నెలలు అంటే 2 టైమ్స్‌కి స్టోర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అంటే దీన్ని మనం ఇప్పుడు ఎంతైతే యూజ్ చేస్తామో ఆ రెస్ట్ ఆఫ్ దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేయడానికి ముందే అంటే 1 అవర్ ముందే దాన్ని బయట పెట్టేస్తే మళ్ళా తలకి అప్లై చేసుకోవచ్చండి. లేదు ఇంకా ఎండాకాలం బాగా వచ్చేసిందంటే ఈ పేస్ట్‌ని ఒక పేపర్ పైన కానీ లేకపోతే ప్లేట్‌లో కానీ వేశారంటే డ్రైగా అయిపోతుంది. పౌడర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా! నేచురల్ హెన్నా అనేది రెడీ అయింది. చక్కగా కుదుర్లకు పట్టేలాగా అప్లై చేసుకోండి. ఒకేసారి ఇవన్నీ చేసి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఆయిల్ అయితే 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకున్న సేమ్ ఒకేలా ఉంటుందండి. సో, ఒకేసారి చేసి పెట్టుకోండి. హెన్నాని కూడా వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ చేసుకోవచ్చు. డ్రింక్‌ని రెగ్యులర్‌గా తాగుతుంటే మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి అసల. ఇవన్నీ తప్పకుండా మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇవాళ వీడియో బాగా లెంతీ అయినా కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పానండి. ఇది రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. పేలనేవి అసలు ఉండవండి. రాయంగానే పేలైతే కిటకిటమని అయిపోతున్నాయండి. నేను ఎప్పుడైనా పిల్లలతో ఉన్నప్పుడు పేలు పట్టేస్తే ఇదే రాసుకుంటున్నానండి మర్నాడు. వెంటనే పేలనేవి ఉండదండి. మీరు దువ్వెన పెట్టి దువ్వాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ చేదుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీని న్యాచురల్‌గానే పేలు కూడా తగ్గిపోతున్నాయండి. తప్పకుండా వీడియోని కంటిన్యూస్‌గా చూస్తేనే మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి, నేను చెప్పిన ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసి, వాళ్ళేమన్నారో కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్.